ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ తిరస్కరణ ఖచ్చితంగా బీజేపీ కుట్ర అని అంటున్నారు. విప్ బల్మురి వెంకట్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు ఖచ్చితంగా ఇది బీజేపీ కుట్ర అని అంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన లీక్ వల్లే ఇదంతా జరిగింది అని అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలైతే దానిపైన ఇంకా సమన్ సర్వే ఎటువంటి సెక్షన్స్ ఇంకా దాఖలు కాలేదు. దాన్ని అఫిడవిట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ దాన్ని సాగుగా చూపించి అదొక ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లీక్గా ఇచ్చిర్రని చెప్పి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి కూడా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా వారి మాటలలో మనకు అర్థమవుతుంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా వివరించిన తీరనేది సరైన విధానం కాదు. ఎందుకనంటే ఎలక్షన్ కంటెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ పైన ఉంటుంది. తను నామినేషన్ వేసినప్పుడు సంఖ్యాబలం లేనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ 3 నామినేషన్లు దాఖలు చేసిర్రు. వారు గెలవలేము అనే తెలిసి కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా దీన్ని ఒక బూచిగా చూపించి ఇద్దరు కలిసి కూడా కుట్ర పన్ని ఆ పన్నిన కుట్రని మళ్ళీ డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పైన నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ కూడా అంటే ఇది రేవంత్ రెడ్డి చేసింది అని కూడా ఆరోపిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తోడబుట్టిన చెల్లె, తోడబుట్టిన బిడ్డ ఈరోజు రాక్షసులు, దయ్యాలు అని చెప్పి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కుటుంబాన్ని తిడితే దానికి సమాధానం చెప్పుకునే సోయి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి లేదు. ఈరోజు కావాలని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి కుటుంబ సభ్యులు లెక్క మేము అందరం కలిసిమెలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసి కూడా చేస్తున్న కుట్ర ఇది. అయితే ఒకవైపు ఇప్పుడు గంటాపదంగా చెప్తున్నాయి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో గవర్నమెంట్ ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు ఫామ్ చేస్తాయని అంటున్నాయి. అటు బీజేపీ కూడా చూసుకుంటే అంటే బేటీ బడావో బేటీ బచావో అని అంటూ కూడా ఇటు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణని ఎలా చూస్తారు? ఏం చెప్తారు? ఈరోజు మొదటికెళ్ళి కూడా వారు గాంధీ ఐడియాలజీకి, గాంధీజానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వివరిస్తుంది. అది చాలా స్పష్టంగా గత కొద్ది సంవత్సరాలుగా మనకు వారి యొక్క వ్యవహార శైలితో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు గాంధీజం ఫాలో అయ్యే ఒక మహిళ మీనాక్షి నటరాజన్ గారి పైన ఉద్దేశపూర్వకంగా గాంధీజం ఫాలో అయ్యే వ్యక్తి రాజ్యసభకి రాకూడదు, ఒక మహిళ రాకూడదు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తించిన తీరుని ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తారు. అంటే భారతదేశంలో ఈరోజు ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక రాజ్యసభ సీటు కోసము నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారి ఒక మహిళలకు కూడా అన్యాయం చేయడానికి వెనుకకి పోవడనేది ఈ యొక్క ఎపిసోడ్ తోటి అందరికీ అర్థమైంది. దీనిపైన న్యాయ పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. న్యాయం తప్పనిసరిగా మీనాక్షి నటరాజన్ గారి వైపు నిల్చుంటుందని ఒక నమ్మకం, విశ్వాసం అయితే మాకు ఉంది.